అనగనగా ఒక విశాలమైన పచ్చిక బయలు ఉండేది. ఆ పచ్చిక బయలుకు దగ్గరలో ఒక దట్టమైన అడవి ఉండేది. అడవిలో ఒక క్రూరమైన మరియు శక్తివంతమైన సింహం నివసిస్తూ ఉండేది. ఆ సింహం చాలా భయంకరమైనది. అది ఇతర జంతువులను వేటాడి తినేది. దాని భయంతో అడవిలోని జంతువులన్నీ ఎప్పుడూ భయంతో వణికిపోయేవి. ఆ పచ్చిక బయల్లో 4 ఆవులు కలిసి జీవిస్తూ ఉండేవి. అవి చాలా మంచి స్నేహితులు. ఉదయం నుండి సాయంత్రం వరకు అవి కలిసి మేసేవి, కలిసి ఆడుకునేవి మరియు కలిసి నీరు తాగేవి. అవి ఎప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సంతోషంగా ఉండేవి. వాటి మధ్య ఎటువంటి విభేదాలు ఉండేవి కాదు. అవి ఎప్పుడూ ఐక్యంగా ఉండేవి. సింహం రోజు ఆవులను గమనించేది. వాటిని వేటాడి తినాలని దాని మనసులో కోరిక ఉండేది. కానీ ఆ ఆవులు ఎప్పుడూ కలిసి ఉండడం వల్ల సింహానికి వాటిని వేటాడడం కష్టమయ్యేది. సింహం వాటి దగ్గరికి రాగానే ఆ 4 ఆవులు కలిసి సింహం వైపు తిరిగి తమ కొమ్ములతో దాడి చేసేవి. వాటి ఐక్యత మరియు ధైర్యం చూసి సింహం భయపడి వెనక్కి తగ్గిపోయేది. ఎన్నిసార్లు ప్రయత్నించినా సింహం ఆ ఆవులను పట్టుకోలేకపోయింది. సింహం ఈ సమస్య గురించి ఆలోచిస్తూ ఉండేది. ఈ ఆవులు ఇలా కలిసి ఉంటే నేను వాటిని ఎప్పటికీ వేటాడలేను అని అనుకుంది. అది వాటిని ఎలాగైనా విడదీయాలని ఒక దుష్ట పథకం వేసుకుంది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఆ 4 ఆవుల మధ్య చిన్న వివాదం జరిగింది. అది పచ్చిక బయల్లోని ఉత్తమ గడ్డి కోసం ఆ ఆవులు వాదులాడుకోవడం మొదలుపెట్టాయి. ఒక ఆవు అంది, ఈ గడ్డి నాది, నేను ఇక్కడ మొదట వచ్చాను. మరొక ఆవు అంది, లేదు, నేను ఇక్కడ మొదట చూశాను. అలా అని ఒకరితో ఒకరు గట్టిగా వాదులాడుకున్నాయి. వాటి గొడవలు క్రమంగా పెరిగాయి. చిన్న చిన్న విషయాలకే అవి వాదులాడుకోవడం మొదలుపెట్టాయి. వాటి స్నేహం బలహీనపడసాగింది. కొన్ని ఆవులు ఒకవైపు, మిగిలిన ఆవులు మరొక వైపు మేయడం మొదలుపెట్టాయి. అవి ఇక కలిసి తిరగడం మానేశాయి. వాటి మధ్య ఐక్యత పూర్తిగా పోయింది. సింహం వీటిని దూరం నుండి గమనిస్తూనే ఉంది. ఆవుల మధ్య స్నేహం తగ్గిందని, అవి విడివిడిగా మేస్తున్నాయని చూసి అది ఎంతో సంతోషించింది. తన పథకం విజయవంతమైందని అర్థం చేసుకుంది. ఒకరోజు 4 ఆవులు వేర్వేరు చోట్ల మేస్తున్నాయి. ఒక ఆవు మిగిలిన వాటి నుండి చాలా దూరంగా వెళ్ళి మేస్తూ ఉంది. సింహం ఇదే సరైన సమయం అని భావించింది. అది నిశ్శబ్దంగా ఆవు దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా దానిపైకి దూకింది. ఆ ఆవు సహాయం కోసం అరిచింది. కానీ మిగిలిన ఆవులు దూరంగా ఉండడం వల్ల దాని అరుపులు సరిగా వినపడలేదు. విన్నప్పటికీ వాటి మధ్య ఉన్న విభేదాల వల్ల అవి వెంటనే సహాయానికి రాలేకపోయాయి. సింహం ఆ ఆవును వేటాడి తినేసింది. తర్వాత రోజు సింహం మరొక ఆవును లక్ష్యంగా చేసుకుంది. అది కూడా ఒంటరిగా మేస్తూ ఉంది. సింహం మళ్ళీ దానిపై దాడి చేసి తినేసింది. అలా ఒక్కొక్క ఆవును సింహం సులువుగా వేటాడి తినేసింది. వాటి మధ్య ఐక్యత లేకపోవడం వల్ల అవి తమ ప్రాణాలను కోల్పోయాయి. 4 ఆవు మిగిలి ఉన్నప్పుడు అది తన పొరపాటును అర్థం చేసుకుంది. తాము కలిసి ఉన్నప్పుడు సింహం తమను ఏమీ చేయలేకపోయిందని, కానీ విడిపోయిన తర్వాత ఎలా బలహీనపడిపోయామో అని గ్రహించింది. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. సింహం చివరికి ఆ చివరి ఆవును కూడా వేటాడి తినేసింది. ఆ పచ్చిక బయలు అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆవులు అరుపులు ఇక లేవు. సింహం తన పనిని సులభంగా పూర్తి చేసుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఐకమత్యమే మహాబలం. కలిసికట్టుగా ఉన్నప్పుడే ఎవరైనా బలవంతులుగా ఉంటారు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.